ఈ విధమైన జీవితం వలన నీకేమి ఒరుగుతుందన్న ప్రశ్నకు సమాధానంగా, అసలు ఒక ఉద్దేశం ఉన్నప్పుడే లాభాన్ని పొందాలనే ప్రశ్న ఉదయిస్తుందని నేను అంటాను. కానీ హృదయమే మనది కానప్పుడు ఉద్దేశమన్న ప్రశ్నే తలెత్తదు. అప్పుడు నీవు పొందేదేమిటి? నిజంగా నీకేది చెందుతుందో దానిని మాత్రమే. ఈ జీవితానికి పూర్వం నీకు నిశ్చయంగా ఇంకో జీవితం ఉండేది. దాని ఫలితంగానే నీవు ఈ జీవితంలోకి వచ్చావు. నీ పూర్వ జీవితం నీకు ఇప్పుడు మళ్ళీ కావాలంటే అది అసాధ్యం. రాబోయే జీవితాన్ని గురించి కూడా చింత అవసరం లేదు. కారణం, నీ మనస్సును హృదయాన్ని వేరొకరికి అర్పించావుని చెప్పావు కనుక. వైవిధ్యమే జీవితం. వైవిధ్యమే లేకుంటే జీవితానికి అర్థం ఏమిటి? అది ఏ విధంగా సంభవించింది? మూలంలో ఉన్న అసలు వస్తువును మరుగున పడవేసేటంత మేరకు మనం మన ఆలోచనలని ఘనీభవింపజేశాము అన్నదే దానికి సమాధానం అవుతుంది. మిరుమిట్లు గొలిపే సౌందర్యాకర్షణ మాత్రమే దృష్టిలో ఉంది. దానితో పరవశం చెందేటంతగా మనం దాని వ్యామోహంలో పడిపోయాం. మత్తెక్కిన కైపులో నీవు బొంగరంలాగా తిరుగుతూ ఆనందాతిశయంతో గంతులు వేశావు. నీ స్వీయ నిర్మాణంలో ఎటువంటి పాత్ర వహించాలో దయవుంచి ఇప్పుడు నిర్ణయించుకో. దానికి నీవు మాత్రమే బాధ్యుడవు.